అన్న సంక్రాంతి భలే దిగిండనా, వెంకటేశ్వర దిగిండనా, దుమ్ము లేపేసిండనా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండనా. అసలు మనం ఎట్లా అనుకున్నామో దానికంటే డబ్బులు ఉందన్న. ఆయన సినిమా వచ్చిందంటే సంక్రాంతికి ఒక లేడీస్ చాలా ఫ్యాన్స్ ఉంటారు. లేడీస్ చెప్తున్నా కదా, అప్పట్లో ఒక రాజా, ఒక కలిసి ఉందామరా, ఒక జయం అనేది పండుగ వచ్చిందంటే, ఒక సంక్రాంతి వచ్చిందంటే చాలా మంది లేడీస్ కనెక్ట్ అయ్యేది ఒక వెంకటేష్ గారికి. ఎందుకంటే వచ్చిన సినిమా కూడా ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఆయన సినిమాకి అంతా బాగుంటుంది. ఇది మాత్రం ఒక హార్ట్ టచింగ్ సినిమా, చాలా బాగుంది. నీకు ఎక్కడ బోర్ అని లేదు. ఇది ఒక 75 సినిమా, ఒక 75 సినిమాల చరిత్రలో నిలిచిపోతుంది అనేది. ఎందుకంటే ఒక హార్ట్ టచింగ్ సినిమా. ఒక పాపను ఎలా కాపాడుకోవాలో ఒక స్టోరీ తీసిన డైరెక్టర్ గారు. నీకు 3 అవర్స్ ఇట్లా కూర్చోబెట్టేసారు టాకీస్లో. నీకు ఇంత బోర్ అనేది ఏముంటుందన్నా. హనుమాన్ తర్వాత సెకండ్ ప్లేస్ ఇది వస్తుంది. థర్డ్ ప్లేస్లో రాసి పెట్టుకోండి నా సమీరంగా నాగార్జున్, మా కింగ్ నాగార్జున్, విక్టరీ వెంకటేష్, వీళ్ళిద్దరు మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేసారు సంక్రాంతిలో. సూపర్ సినిమా, నీకు ఎక్కడ బోర్ అని లేదు. రాసి పెట్టుకొని నా సమీరంగా. ఏది అన్నా, ఎనీ సెంటర్ సింగిల్ గ్యాన్ గణేష్, ఆయన ఎట్లున్నా గడ్డం గిడ్డం ఆ సూపర్ సెట్ అయినా. ఆ గడ్డం తగ్గట్టు ఏం సెట్ అయినా చెప్తున్నా కదా. ఆ ఫైట్ సీన్స్ కానీ ఇట్లా 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 అనుకుంటూ వస్తాడన్న వెంకటేష్, అది ఆయనకే సెట్ అవుతాయన్న, మనం అంటే సెట్ కదా అది. కానీ మాత్రం సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చింపేసిందన్న. ఏం చేసిందన్న హీరోయిన్. ఆ పాప గాయత్రి, నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి ఆ గాయత్రికి. అంత పెద్ద విక్టరీ సార్తో చేసిందంటే చాలా డేర్ ఉండాలి. ఎందుకంటే అంత పెద్ద సీనియర్ యాక్టర్తో చేయాలంటే కూడా ఆ పాప చేసిందంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. మంచిగా చేసింది. ఒక కూతురుగా, డాడీల కూతురుగా మంచి నటించింది. చాలా బాగా చేసింది, సూపర్ చేసింది. సైకో సైంధవ్ అనే చెప్పాలి సినిమాని. విక్టరీ వెంకటేష్ గారి యాక్టింగ్ ఉందన్న ఈ సినిమాలో. 75th ఫిలిం అని ఆయన ఎప్పుడైతే అనుకున్నాడు ఇలా చేయాలి అంటే, ఆయన ఇన్ని రోజులు చేసిన సినిమాలని ఒక ఎత్తు, బట్ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ అయితే వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. అసలు ఆయన లుక్స్ కానీ, ఆయన చేసిన విధానం, ఆయన స్వాగ్ మిస్ అవ్వకుండా ఎలా అయితే చేయాలనుకున్నారో అలా చేశారో. ఆయన యాక్టింగ్ వరకు చాలా బాగా అనిపించింది నాకు. ఇంకోటి, ఇందులో చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారన్న. నవాజుద్దీన్ అనే ఒక యాక్టర్ చేసిన యాక్టింగ్, ఆయన చేసిన కామెడీ చాలా బాగా అనిపించింది. ఆర్యా గారు లుక్స్ అయితే చాలా బాగా అనిపించింది. సెక్సీగా చాలా నచ్చింది నాకైతే యాజువల్గా. కానీ ఆర్యా గారికి ఇంకొంచెం బెటర్ క్యారెక్టర్ ఇవ్వచ్చేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఎందుకు అంటే ఆయన ఒక ఫుల్ మీల్స్ లాంటాడు, ఏ విధమైన యాక్టింగ్ అయినా చేయగలడు. బట్ ఆయనకి ఇంకొంచెం ఫుల్లీ ప్లెడ్జెడ్ క్యారెక్టర్ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. ఇందులో చేసిన హీరోయిన్ క్యారెక్టర్ పాప అయితే చాలా బాగా చేసింది అన్న దీంట్లో. బట్ మెయిన్గా నాకు అనిపించింది ఏంటంటే, స్టోరీ తీసుకున్న లైన్ చాలా బాగుంది. తండ్రి కళ్ళ ముందు కూతురు చనిపోద్ది అని తెలిసినప్పుడు దానికోసం ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలని చేసే పోరాటం, దాని గురించి చాలా బాగా చూపించారు. బట్ ఆ స్క్రిప్ట్లో ఇంకొంచెం పట్టు పీకిచ్చుంటే బాగుండు అని ఫీల్ అయితే నాకు వచ్చింది. అంటే ఇది ఇప్పుడు సంక్రాంతి ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారంటావా సినిమాని? ప్రజలు యాక్సెప్ట్ చేయడం అంటే, వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అన్న, డైరెక్ట్గా అందరూ అదే ఫీల్ అవుతాం. బట్ రానా నాయుడు కూడా ఇప్పటికీ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగా లేదు కదా అది. ఇప్పుడు మనలాంటి యూత్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్లు కూడా కూర్చొని చూసే రోజులు ఉన్నాయి చాలామంది. మొన్న ఏదో ప్రెస్ మీట్లో కూడా నేను విన్నాను, రానా నాయుడు 2 ఎప్పుడు తీస్తారని అడిగింది కూడా ఒక అమ్మాయి. అక్కడికే తెలిసిపోతుంది కదా ఎక్కడికి రీచ్ అయ్యిందో. బట్ ఈ సినిమాలో ఆ బీజిఎమ్స్ కొన్ని అక్కడక్కడ సెట్ కాలేదు, కానీ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఆ క్లైమాక్స్ సీన్లో వాళ్ళు చూపించిన సెంటిమెంట్ చాలా బాగా అనిపించింది అన్న. వాళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్లు, క్యూట్ సీన్స్. ఇంకోటి, మన శ్రీనాథ్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు హీరోయిన్. ఇంకొన్ని చెప్పాలి, బట్ అన్నీ ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ సినిమా. బెటర్ లేదన్న, ఆయన యాక్టింగ్ విక్రమ్ అవ్వచ్చు కానీ, బట్ సినిమా అంత లేదు. ఓవరాల్గా బాగుంది, బట్ థియేటర్కి వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చెప్పనన్నా నేను, ఎందుకంటే ఆ స్టైల్, ఆ టేకింగ్ ఏదైతే ఉందో, ఆ లెవెల్ ఆఫ్ టేకింగ్, ఆ మాస్ ఏదైతే ఉందో అది కొంచెం క్లాస్గా చూపించారు కాబట్టి అవుట్ అండ్ అవుట్ మాస్ అని చెప్పను. బట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. వెంకీ గారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఆ వింటేజ్ వెంకీ ఏదైతే మేము చూడాలనుకొని వెయిట్ చేస్తున్నామో, హీఈస్ బ్యాక్. అంతే, మా వెంకటేష్ గారు మాకు వచ్చేసారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ శైలేష్ కుల్ను ఫర్ హ్యాండ్లింగ్ సచ్ ఏ బిగ్ స్టార్. చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు వెంకటేష్ గారిని. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ, అట్లనే ఇంకా ఏం చెప్పడానికి లేదు అక్కడ, ఇది బాగాలేదు అని చెప్పి ఎవ్రీ యాంగిల్ ఉంది సినిమాలో. అట్లనే ఎమోషనల్ సీన్స్లో మనం వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లే, అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. వెంకటేష్ గారితో ఏడిపించేస్తారు, అలానే సినిమాలో కూడా ఏడిపించారు ఒక చోట. పాపతో ఎస్పెషల్లీ ఆ రిలేషన్ అనేది బాగా వర్కౌట్ అయింది. ఆర్య గారు కానీ, అట్లనే నవాజుద్దీన్ సిద్దికీ కానీ అందరూ బాగా చేశారు.
అందరూ బాగా చేశారు. ఈవెన్ ఫీమేల్ లీడ్స్ కూడా. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూస్తామన్నా, ఎందుకంటే వెంకటేష్ సినిమా అంటేనే గుడ్డిగా వెళ్ళిపోతాం. అది వెంకటేష్ సినిమా వెళ్ళిపోవాలంతే. అది విక్టరీ వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళిపోతారు. రాకముందు క్యాలిక్యులేషన్స్ మీరు చెప్పినట్టే ఉన్నాయి, కానీ రానా నాయుడు అనేది మిస్ క్యాలిక్యులేషన్ అయింది, మిస్ ఫైర్ అయింది వెంకటేష్ గారికి, ఒప్పుకుంటాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర చాలా మిస్ ఫైర్ అయింది. ఇంకొకటి ఏంది అంటే మళ్ళీ సినిమాలో మనకి ప్రమోషన్స్లో చూస్తున్నాము యూబైఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చినందుకు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి వచ్చేయచ్చు. అలానే ఇక్కడ రివ్యూలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మి కూడా జనాలు మళ్ళీ అదే హోప్తో, అదే ఎంతూజియాజంతో మళ్ళీ అరే వెంకటేష్ గారి సినిమా వచ్చింది వెళ్ళిపోవడమే అని మళ్ళీ వచ్చి చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తేడా ఏం లేదు, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్లో మనకి స్క్రీన్ బ్లాక్అవుట్ చేయడం జరిగింది. సో ఎక్కడ బ్లడ్ షెడ్ కానీ ఓ నరకడాలు, చంపేసుకోవడాలు అవేం కనిపించకుండా స్క్రీన్ బ్లాక్అవుట్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నడిపించారు శైలేష్ కొల్లు గారు, ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఎక్కించాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అన్నీ ఉన్నాయి అన్న, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఇంకేం కావాలి వెంకటేష్ గారి దగ్గర నుంచి. పాటలు ఉన్నాయి. మరి అంటే మీరు ఐటమ్ నెంబర్స్, స్పెషల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఇట్లాంటి సినిమాలో, ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్లో అలాంటి పాటలు పెట్టి సినిమాని చెడగొట్టలేదు. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అది. అండ్ కుళ్ళు కామెడీ ఎక్కడా లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓవర్గా ప్లాన్ చేసి ఓవర్ ఫైట్లు ఇచ్చేసి అరే ఏంద్రా ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అని ఎక్కడా లేదు. సో చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది ఎవ్రీ ఆస్పెక్ట్. నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తా. సంక్రాంతికి మళ్ళీ ఫ్యామిలీ వచ్చి వెంకటేష్ గారి సినిమా హ్యాపీగా చూడొచ్చు. సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇప్పుడే వెంకటేష్, మన విక్టరీ వెంకటేష్ గారిది సైంధవ్ సినిమా అయితే చూడడం జరిగింది. సో సినిమా గురించి మెయిన్ ఆస్పెక్ట్స్ చెప్పాలంటే బేసిక్గా స్క్రీన్ ప్లే, సినిమాటిక్ స్క్రీన్ ప్లే చాలా బాగా డైరెక్ట్ చేశారు. లైక్ శైలేష్ కొల్లను మనం ఆల్రెడీ చూసుకోవచ్చు, హిట్ అండ్ హిట్ 2 అవన్నీ ఆ యొక్క స్క్రీన్ ప్లేస్ చాలా బాగుంటాయి. సో అదే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో మళ్ళీ మనకి సైంధవ్ చూపించారు. సో ఎక్కడైనా అది హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ, బేసికల్లీ ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ. సో ఆ థ్రిల్లర్ మూవీకి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అండ్ ఇట్స్ అన్ యాక్షన్ డ్రామా. సో ఈ యాక్షన్ డ్రామాకి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఎక్కడో డ్రాబ్యాక్ అవుతుందేమో అనిపించింది, బట్ ఎక్కడో డ్రాబ్యాక్ అవ్వలేదు సినిమాటిక్ స్క్రీన్ ప్లేలో. అండ్ బేసిక్గా చెప్పాలంటే బీజిఎం కూడా చాలా బాగుంది. వెంకటేష్ గారిది ప్రీవియస్ ఫిలిమ్స్ చూసుకుంటే, రానా నాయుడు పక్కన పెట్టి మిగతా ఫిలిమ్స్ చూసుకుంటే ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పచ్చు. సో అలాంటి డిఫరెంట్ అటెంప్ట్లో ఒక మంచి కాజ్ కోసమే సినిమా తీశారు. అంటే బేసికల్లీ ఇది డైలీ లైఫ్లో జరిగేదే, మనకి మ్యాక్సిమం తెలియకపోవచ్చు. ఒక రేర్ కేసెస్లో దొరికే ఒక డిసీజ్ అండ్ ఆ రేర్ కేసులో దొరికే ఒక మాఫియా డీలింగ్స్ అండ్ ఆ రేర్ కేసులో దొరికే ఒక ఆ ఇంజెక్షన్ గురించి మనకి ఆల్రెడీ మనకి శైలేష్ కొల్లు గారు మెన్షన్ చేశారు. సో ఆ దాని మీద బేస్ అయి థీమే ఈ సైంధవ్. సో ఆ సినిమాని బాగానే తెరకెక్కించారు, బట్ సమ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఫ్యూ డ్రాబ్యాక్స్. ఆ డ్రాబ్యాక్స్ వల్ల సినిమా కొంచెం లాగైంది అనిపించింది. సో అంతకుమించి వెంకటేష్ గారి ఎనర్జీ కూడా చాలా బాగుంది. యాజ్ మనకి బాడీగార్డ్ సినిమాలో, లేకపోతే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్లో నమో వెంకటేశ, సో ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్లో ఎనర్జీ ఎలా ఉంటుందో 10 ఏళ్ళ ముందు ఎనర్జీ ఎలా ఉందో అలాగే దానికంటే డబుల్ ఉంది. సో ఆయన యాక్షన్కి చాలా మనకి 100-100 ఇవ్వచ్చు. బట్ ఎక్కడైతే చిన్న చిన్న ల్యాగ్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల ఆడియన్స్ అనే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు. సో అవన్నీ రెడ్యూస్ చేయడానికి మనకి ఆ రన్ టైం కానీ లేకపోతే రేసీ నరేషన్ ఆఫ్ స్టోరీ ఉంటే బాగుండేది అనిపించింది. సో దాని మినహా సినిమా గురించి చెప్పాలంటే సినిమా ఓకే, సినిమా బాగానే ఉంది అని చెప్పచ్చు. బేసిక్గా ఇంకొకటి ఏంటంటే ఆర్య గారు చాలా బాగా చేశారు అండ్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా చాలా బాగా చేసింది. అండ్ దాని తర్వాత విలన్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నారు. అండ్ ఆండ్రియా ఆల్సో డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఎవరు పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. బట్ అందరూ అనుకునేది ఏంటంటే సంక్రాంతికి సినిమా ఆడొద్దా లేదా అని చెప్పేసి. బట్ బేసికల్లీ చెప్పాలంటే సంక్రాంతికి ఇలాంటి సినిమాలు చూస్తారు, బట్ ఎలా అంటే లైక్ విక్రమ్ టైప్లో కనెక్ట్ అయితే తప్ప ఇలాంటి సినిమాలు చూడరు. సో అలాంటి టైప్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయితే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్దని చెప్పచ్చు. సో ఇలాగే ఉంటుంది అనమాట ఈ యొక్క సంక్రాంతి. అండ్ సంక్రాంతి అంటే పండగ సినిమా. సో పండగ సినిమాలో కూడా ఇలాంటి డిఫరెంట్ అటెంప్ట్ ట్రై చేశారు కాబట్టి ఇట్స్ డిఫరెంట్ అటెంప్ట్ అండ్ బాగుందనే చెప్పచ్చు. సో మళ్ళీ వెంకటేష్ గారి దగ్గర నుంచి పాత సినిమాలు లైక్ రాజా ఈ టైప్ ఆఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అట్లాంటి సినిమా మళ్ళీ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా కోరిక. సో సైంధవ్ మీకు ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.